నమస్తే అండి. నేను అరవింద్. అయితే ఈరోజు మనము ట్రైనింగ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి ట్రైనింగ్ చేస్తున్నామనేది మన పిల్లలు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. ఆ పిల్లలే మీకు ఒకసారి చెప్తారు. వీళ్ళు ఎక్కడికెళ్ళొచ్చిర్రు ఏందనేది చెప్పబ్బా నువ్వు. మీరు ఈరోజు నా దగ్గర మీరు ఎందుకొచ్చిర్రనేది చెప్పు ఒకసారి. అందరికీ నమస్తే. నా పేరు ప్రవీణ్ గౌడ్. నేను మల్లారెడ్డి యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్‌లో చదువుతున్నా. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌ని. మేము డీడీఎస్ కేవికకి రావ్ ప్రోగ్రామ్ కోసం వచ్చాము. ఇక్కడ మేము 3 మంత్స్ రావ్ ప్రోగ్రామ్ ఉంటది. మాకు అందులో భాగంగా ప్లాంట్ ప్రొటెక్షన్ సబ్జెక్ట్‌లో ఆర్గానిక్ ఫార్మ్ విజిట్ ఉందన్నమాట. సో, ఇక్కడ మనం ఈ రాయపల్లి తాండా అనే విలేజ్‌లో అరవింద్ అన్న ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడనేసి తెలుసుకొని మేము ఇక్కడికి ఈరోజు నేర్చుకోవడానికి వచ్చాము. ఎలా చేస్తున్నారు ఎలా అనేది. విన్నర్ కదండి మీరు. పిల్లలు ఈరోజు ఎందుకు వచ్చారనేది వాళ్ళు చెప్పారు. అయితే ఈరోజు మనము వాళ్ళకి చెప్పే సబ్జెక్టు ఏందనేది మీకు ఒకసారి నేను మీద చెప్తాను. నేను మనం ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నాం ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్లో, మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్లో చీడపీడలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అనేది వాళ్ళకి కూలంకషంగా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకున్న డౌట్ ఏంది అనేది కూడా వాళ్ళు కూడా నాకు అడగడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం అనేది వాళ్ళకి ఏం సబ్జెక్ట్ చెప్తాం అనేది మనం ఒక మెథడ్ ఫాలో అవుతున్నాం అనమాట. SSPIN అనేది మెథడ్. SSPIN అంటే ఎస్ అంటే ఫస్ట్ ఎస్ అంటే మనకు సాయిల్, సెకండ్ ఎస్ అంటే మనకు సీడు, తర్వాత పి అంటే పెస్ట్ ఇన్సెక్ట్స్, పెస్ట్ ఇన్సెక్ట్స్, ఐ అంటే ఇన్ఫెక్షన్ అంటే తెగులు, మన దాంట్లో ఎన్ అంటే లాస్ట్కి ఎన్ అంటే న్యూట్రిషన్ అనమాట. దీని గురించి మనం అంటే మొక్కకు కావాల్సిందే, ఒక మొక్క ఎదగడానికి కావాల్సింది ఇవే కదండి. ఫస్ట్ మనకు సాయిల్ కావాలి, తర్వాత మనకు వచ్చేసి సీడ్. సాయిల్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో హెల్తీగా ఉంటుందో అప్పుడే మనం అందులో సీడ్ వేయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఆ సీడ్ వేసినప్పుడు సాయిల్ మంచిగా ఉంటేనే సీడ్ జనరేషన్ అవుతుంది. ఇవి రెండు అయినాక ఇప్పుడు సీడ్ వేసినాక మనకి ఏముంటుంది నెక్స్ట్ పెస్ట్ ఇన్సెక్ట్స్ అంటే పురుగులు ఏ విధంగా అటాక్ చేస్తాయి ఆ సీడ్కు అనేది ఉంటుంది. దాని గురించి ఒక్కొక్క టాపిక్ అనేది ప్రతిగా వీళ్ళకు చెప్తాను నేను. మళ్ళీ రాయిస్తాను కూడా, నోట్స్ కూడా ఇస్తాము. మరి దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ తెగుళ్ళు, ఒక మొక్క ఎదిగిన తర్వాత తెగులు ఎట్లా వస్తాయి అనేది అది కూడా చెప్తాము. మన దాంట్లో న్యూట్రిషన్ లాస్ట్కి వచ్చేసి న్యూట్రిషన్స్ అనేది ఎన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి, మళ్ళీ ఏ దశలో ఏ న్యూట్రిషన్స్ ఇవ్వాలి, అది ఎంత మోతాదు ఇవ్వాలి అసలు అనేది మొత్తం కూడా వీళ్ళకి నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ప్రైమరీ న్యూట్రిషన్ ఏది అనేది కూడా, ప్రైమరీ న్యూట్రిషన్ ఎంత % అవసరము, దాని మీద డిపెండ్ కావాలా లేకుంటే వేరే న్యూట్రిషన్ మీద డిపెండ్ కావాలా, అవన్నీ ఎట్లా తయారు చేసుకోవాలి ఆర్గానిక్ ఫార్మింగ్లో. కెమికల్ అయితే ఈజీగా మనం ఫర్టిలైజర్ పోతే అతను ఇస్తాడు, ఈజీ అయిపోతుంది. కానీ ఆర్గానిక్లో మనం ఏ విధంగా చేసుకొని ఆ మొక్కకు మనము న్యూట్రిషన్ మొక్కకు భర్తీ చేస్తామనేది మనం ఈరోజు వీళ్ళకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. అంటే మీరు స్టార్టింగ్ ఎలా చేస్తారన్న పొలం దున్నడానికి అంటే ల్యాండ్ అది ప్రతిదీ నేను నీకు చెప్తా అవన్నీ. ఇంకా నేను చెప్పలేదు, ఖాళీ ఇంట్రడక్షన్ మనం వీడియో చేస్తున్నాం కదా కాబట్టి మీకు ఏం చెప్తున్నది సిలబస్ చెప్పిన నేను అంతే అనమాట. ఇంకా ఇది కాలేదు. ఇంతలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వచ్చారు కదా మీరు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏందనేది మీకు ఒకసారి చెప్తారా మీకు మా వ్యూవర్స్కు? అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎందుకు చేయాలి? కెమికల్ ఫార్మింగ్ చేస్తే మనకు మంచి ఈల్డ్ ఎక్కువ వస్తుంది, మన రైతు కూడా ఎక్కువ లాభం తీసుకుంటాడు. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎందుకు చేయాలి అసలు? ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. అది కెమికల్స్ అయితే వాడితే ఫ్యూచర్లో వచ్చే జనరేషన్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కూడా ఎక్కువ ఏజ్ బతకకుండా ఇప్పుడే చచ్చిపోవడం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోవడం వల్ల. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ఉంటుంది, మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, ఇంకా సాయిల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అందుకని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. నీ పేరు? నా పేరు తిరుపతిరావు. మన తమ్ముడు తిరుపతిరావు చెప్పినట్టు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయాలంటే, ఒకటి కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇటు సాయిల్ ఖరాబ్ అవుతుంది ఒకటి, మన దాంతోపాటు ఆ సాయిల్ నుంచి వచ్చిన ఉంటాయి కదా కూరగాయలు కానీ ఏమైనా ఫుడ్ కానీ అది తిన్న వ్యక్తి మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సాయిల్ హెల్త్ ఖరాబ్ కావడము అట్లు దాని నుంచి వచ్చిన ప్రొటెక్షన్ వచ్చిందని
ఆ ఫుడ్ మనుషుల హెల్త్ ఖరాబ్ అవ్వడం. ఈ రెండు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు కెమికల్ ఫార్మింగ్ ఎందుకు చేయాలనే ఉద్దేశంతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అందరూ స్టార్ట్ చేస్తారంటే ఎట్లుంటది? ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ కదా, కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఈ రెండు విధాలు లాస్ ఉంటుంది. ఆ విషయం అనేది రైతుకు తెలియదు. రైతుకి ఏం కావాలి? డబ్బులు కావాలి. అయితే అందరం ఒకటేసారి ఆర్గానిక్ ఫార్మింగ్ కు కన్వర్ట్ అయినాం అనుకో, అదే గవర్నమెంట్ దీని మీద పెద్ద ఇది ఇట్లా ఒక సాయిల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, మనుషుల హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది ఇట్లా కాకూడదని ఒకటేసారి అందరి రైతులను ఆర్గానిక్ లో కన్వర్ట్ చేసింది అనుకో, అప్పుడు ఏమవుతుంది దేశ పరిస్థితి? ఒకసారి చెప్పు. అలా అందరు రైతులని ఆర్గానిక్ గా మార్చితే మన ఒకేసారి ఆర్గానిక్ ఒకేసారి ఆర్గానిక్ గా మార్చితే పంట కొంచెం తక్కువనే రావచ్చు, మన దేశ ఆహార పరిస్థితులను అందుకోలేకపోవచ్చు, కానీ భూసారం అనేది పెరుగుతుంది. ప్రజల ఆహారం వల్ల, ఆర్గానిక్ ఆహారం వల్ల ప్రజలకి అనారోగ్యం అనేది తగ్గి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం వల్ల కొంచెం చాలా రోజులు ఆరోగ్యంగా బతకగలరు. మనిషి ఆయుష్ అనేది పెరుగుతుంది. ఆయుష్ పెరిగి ఎక్కువ రోజులు పడతారు. అలాగే భూసారం పెరుగుతుంది. అలా భూసారం కొన్ని సంవత్సరాలు. ఒకటేసారి ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ కావడం వల్ల జరిగే నష్టాల గురించి చెప్తారా? నష్టం అంటే మనకి రైతుకి సరైన రేటు రాదు, తగిన రేటు రాదు పెట్టిన పెట్టుబడి మందం. అలాగే ఇంకా ప్రపంచ ఆహార పరిస్థితులు అందుకోలేము. మనం ఎంత కావాలనో దాని నీడ్స్ మనం అందుకోలేము. అంత ఆర్గానిక్లో ఎక్కువ పంట రాదు కాబట్టి దాని నీడ్ అందుకోలేము. మనం ఆహార కొరత ఏర్పడుతుంది. ఇట్లా ఆర్గానిక్ మార్చితే మనకి ఎక్కువ పంట రాకపోవడం వల్ల ప్రతి మనిషికి మనం ఆహారం అందియలేకపోవడం. అలా ఆర్గానిక్ చేయడం వల్ల పంట రేటు పెరుగుతుంది. ఇట్లా ప్రజలు, మన రైతు దగ్గర తక్కువ రేటే ఉంటుంది, కానీ అమ్మే మధ్యలో వ్యక్తుల వల్ల మార్కెట్లో ఆర్గానిక్ ఎక్కువ రేటు పెరిగిపోయి ప్రజలు అందరూ కొనుక్కోలేరు. అది రేటు పెరగడం వల్ల ఇబ్బంది అయిపోతుంది ప్రజలకి. ఇట్లా చాలా కొన్ని నష్టాలు అనేది ఉంటాయి. కానీ కాలం గడిచిన కొద్దీ, రోజులు గడిచిన కొద్దీ అందరూ అలవాటు చేసుకొని కొంచెం నా పరిస్థితి నార్మల్ అవుతుంది, మంచిగా ఉంటుంది. మీ పేరు? భరత్రావు. తమ్ముని పేరు భరత్రావు. తమ్ముడు ఎంత మంచి చెప్పిండంటే, అందరూ ఒకటేసారి ఆర్గానిక్ కన్వర్ట్ అయితే ఏమైతే మన భారతదేశంలో ఆహార కొరత ఏర్పడుతుంది. ఈ ఆహారాన్ని కొరత ఒకసారి ఏర్పడిందంటే దాన్ని తీర్చడం అనేది చాలా పెద్ద సమస్య. అప్పుడు మనం బయట దేశాల నుంచి దిగుబడి చేసుకోవాలంటే అక్కడ చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనమాట. మన డబ్బులు వేస్ట్ అయిపోతాయి. మనం ఒకటి సరైన దిగుబడి రాదు. సరైన దిగుబడి రాక అనేది అంటే మార్కెట్లో అనేది ఆహారం అనేది ఫుడ్ యొక్క వాల్యూ బాగా పెరిగిపోతుంది, రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఒక టమాటా కూడా 300-500 కేజీ అయిపోతుంది. అలాంటప్పుడు అనేది సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరం ఒకటేసారి ఆర్గానిక్ ఫార్మింగ్ కన్వర్ట్ చేయడం కూడా చాలా లాస్ ఉందన్నమాట. దాని గురించి ఏం చేయాలంటే మనము మెల్లమెల్లగా ఒక్కొక్క ఫార్మర్ను మెల్లమెల్లగా ఆర్గానిక్ ఫార్మింగ్ లో కన్వర్ట్ చేయాలని మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనమాట. ఒకటేసారి అయితే శ్రీలంకలో జరిగిన పరిస్థితి అదే. గవర్నమెంట్ ఒకటేసారి అనౌన్స్ చేసింది అనమాట. ఎందుకంటే ఒకటేసారి ఆర్గానిక్ షిఫ్ట్ గమ్మని ఒకటేసారి అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళ ఆహార కొరత ఏర్పడిపోయింది. కాబట్టి వాళ్ళ ఆర్థికం అనేది చాలా దెబ్బతిన్నమాట ఒకటేసారి. ఆ విధంగా కావద్దనేది ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటా చాలా పుషప్ ఇస్తుంది. కానీ దానికి ఏం చేయాలంటే మెల్లగా అయితేనే బెస్ట్ ఉంటుంది. ఒకటేసారి కన్వర్ట్ అయితే ఆహారం దిగుబడి. అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఒక ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మర్గా షిఫ్ట్ అవుతాడో ఫస్ట్ ఇయర్ ఇప్పటివరకు ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఈల్డ్ తగ్గిపోతా అని చెప్పింది. ఈల్డ్ తగ్గిపోతా అని అందరికీ తెలుసు. కానీ ఆ ఈల్డ్ తగ్గిపోకుండా కెమికల్ ఫార్మింగ్ తోటి సమానంగా ఎలా తీయాలి అనే టెక్నిక్స్, ఇప్పుడు వచ్చిన టెక్నిక్స్ వాడాలి. అదే ఆ టెక్నిక్స్ తోటి నేను ఈసారి ఫార్మింగ్ చేస్తున్నా. అది ఎట్లా చేస్తున్నా ఏందనేది మీకు ప్రతిదీ కూలంకషంగా చెప్తే ఇప్పుడు మనం ఒక 2 గంటలు అనేది సబ్జెక్ట్ చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనం ఏం డౌట్స్ ఉన్నా మళ్ళీ ఒకసారి మనం వీడియో రికార్డ్ చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పటి వరకు మనము క్లాస్ తీసుకున్నాం అనమాట. ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు క్లాస్ అయింది. అయితే వీళ్ళకి మనం ఏమేమి చెప్పినాం అనేది ఇంతకుముందు మీకు చెప్పిన నేను. అయితే వీళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోరు, వీళ్ళ అనుభవం ఏంది, మన ఫీల్డ్ కూడా చూపించినాం మనము. మా జర్నీ కూడా వీళ్ళతోటి షేర్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న బ్యాక్టీరియా మేము ఎట్లెట్లా యూజ్ చేస్తాము, మళ్ళీ ఎట్లెట్లా దాన్ని వాడతాం అనేది కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి మీకు ఎట్లున్నది అనేది మీకు అడిగి వీళ్ళకి చెప్తా, వాళ్ళే చెప్తారు. చెప్పట ఎట్లుంది ఒక్క
ఇంతకుముందు అన్న చెప్పినట్టు లాస్ట్ క్లాస్ చెప్పారు. దానికి చెప్పిన క్లాస్ ప్రకారంగా ఇక్కడ అన్ని మనం పొలంకి వెళ్ళి చూసామన్నమాట. ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో సేంద్రియ పద్ధతిలో అన్ని పద్ధతులు పాటిస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మట్టి నుంచి మన లాస్ట్ వరకు అన్న ఎలా ఫాలో అవుతున్నారు, ఏమేమి తెగుళ్ళు ఎలా నివారించాలో, పురుగులను ఎలా నివారించాలో, నెక్స్ట్ న్యూట్రియంట్స్ సాయిల్లో కానీ ప్లాంట్లో కానీ న్యూట్రియంట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలో, వచ్చిన వాటిని ఎలా అరికట్టాలో మొత్తం చెప్పారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ అన్ని ఎరువులు కానీ అన్ని సేంద్రియ పద్ధతులను యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ సార్ వాళ్ళు కానీ చెప్పిన పద్ధతులన్నీ అన్న ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా చేయాలో కూడా చెప్పారు మాకు వివరంగా. నెక్స్ట్ వాటిని మనం ఎరువుల్ని ఇక్కడ సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అన్న మాకు వివరించారు. ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్ప్రే చేయాలి, మట్టిలో కానీ నెక్స్ట్ చెట్టుకు కానీ ఎలా వాడాలో తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చి మేము ఈ విషయం ఇక్కడికి వచ్చి తెలుసుకొని మేము ఫ్యూచర్లో చేసే విధంగా మాకు అన్న అన్ని వివరించారు. మేము కూడా వాటిని ఫాలో అయ్యి అందరికీ కొంతమందికి ఇలా ఫాలో అవ్వండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం చేస్తాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఆర్గానిక్ ఫార్మర్ వచ్చేసి స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ టైం అనేది ఈల్డ్ తగ్గుతుందని చెప్తారు. అది కామన్గా అందరికీ తెలిసింది. అంటే మనం ఈల్డ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈల్డ్ తగ్గకుండా ఎట్లా కెమికల్ ఫార్మర్ తోటి సమానంగా అనేది ఎట్లా మూవ్ అవ్వాలనేది మీకు నేను చెప్పిన. ఎందుకంటే ఓన్లీ కషాయాల మీద డిపెండ్ అయితే ఫార్మర్ అనేది ఈల్డ్ తగ్గిపోతుంది. న్యూట్రిషన్ అనేది కరెక్ట్ ఇవ్వలేకపోవడం వల్ల జీవామృతము, ఘనజీవామృతము అది ఇస్తాడు, ఫార్మర్ ఇస్తాడు, కానీ ఆ న్యూట్రిషన్ అనేది సరిపోకపోవడం వల్ల అనేది ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు మనము న్యూట్రిషన్ సరిపోవడానికి గురించి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎవరన్నా చెప్పగలుగుతారా? అంటే న్యూట్రిషన్ అందించడానికి ఏం చేస్తున్నా అంటే ఓడబ్ల్యూడిసి డాక్టర్ కృష్ణచంద్ర గారి దగ్గరికి వెళ్ళి మదర్ కల్చర్ తెచ్చుకొని ఇక్కడనే పెంచుకొని కొన్నేమో డ్రిప్ తోని ఇస్తుండు, కొన్నేమో డైరెక్ట్ సాయిల్ కి స్ప్రే చేస్తారు అన్న మొత్తం ఇక్కడనే మదర్ కల్చర్ ఒక్కసారి తెచ్చుకొని 6 months దాకా ఇక్కడనే పెంచుకొని మళ్ళా క్లీన్ చేసి మళ్ళీ అదే యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ దాంతో పాటు ఏంటంటే మనకు కొన్ని బయో కంపెనీస్ ఉన్నాయి, అవి కొన్ని ప్రొడక్ట్ రెడీ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ కెమికల్స్ కంపెనీస్ ఉండే, ఇప్పుడు అందరు కెమికల్స్ వల్ల ఇబ్బంది అవుతుందని ఇప్పుడు గవర్నమెంట్ కూడా బయో కంపెనీకి ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచి సొల్యూషన్ రెడీ చేసి ఇస్తుర్రు. ఆ సొల్యూషన్స్ కూడా రిజల్ట్ ఉంటేనే కదా వాళ్ళు రెడీ చేసేది, ఏదో ఒక ఫార్ములాతోటే రెడీ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రైతు అనేది కషాయాలు, ఆకులు దీనివల్ల చేసిన కషాయము అవి ఎట్లా తయారు చేసుకోవాలనేది రెడీ చేసేంలో ఇబ్బంది ఒకటి. మరి దాంతోపాటు ఏంటంటే దాన్ని వాడడం డోసెస్ సరిగా వాడకపోవడం వల్ల అదే దిగుబడి తగ్గిపోతుంది అనమాట. అవి ఎంత క్వాంటిటీ ఇప్పుడు బయో కంపెనీ చేసింది, ఎంత క్వాంటిటీ వాడాలి, ఒక ఎకరంకి ఇంత వాడాలనేది కరెక్ట్గా మెజర్మెంట్ తోటి ఇస్తాయి. అలాంటి సొల్యూషన్స్ కూడా మనం వాడుతున్నాం అనమాట. కొన్ని బయో కంపెనీస్ కూడా వాడుతున్నాం. ఆ విధంగా వాడడం వల్ల మనము కెమికల్ ఫార్మింగ్ తోటి ఈక్వల్గా రిజల్ట్ అనేది తీయగలుగుతాం అనమాట. ఇప్పుడు మీరు కూడా రేపు అగ్రోనామిస్ట్ అవుతారు, ఎక్కడ పోతారు, మీకు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. అంటే మీరు కూడా పెద్ద కంపెనీలు కొన్ని జాబ్లు వస్తాయి, మీరు కూడా ఒక రైతుకు హెల్ప్ చేయాలి కదా రేపు. ఆ విధంగా మీరు కూడా ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇంకా మాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు ఇంకేమైనా ఎవరైనా డౌట్ అడుగుతారా? ఇంకా ఏమన్నా ఇంకా మీ అనుభవం ఎవరైనా చెప్తారా? తమ్మి నువ్వు షేర్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఏం లేదు. మనం క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడమే అంతే. మా గురించి ఏమన్నా సరే అండి. చూసారు కదా ఇక్కడ మన పిల్లలు వచ్చిర్రు. ఈరోజు మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాము. ఇటువంటి ట్రైనింగ్స్ మళ్ళీ మేము ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటాము, ఇంతకుముందు కూడా తీసుకున్నాం మనము. కాబట్టి మీరు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.